ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని అద్దంకి రోడ్లో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో జరుగుతున్న వారాహి నవరాత్రి మహోత్సవాల్లో 8వ రోజు గురువారం అమ్మవారు వారాహి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మహిళా భక్తులు అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితులు పీఠాలపై కూర్చున్న దంపతుల చేత గణపతి పూజ అభిషేకాలు నిర్వహించి శ్రీచక్రానికి వార్తాలి వారాహి కుంకుమ పూజ, లలిత సహస్రనామ పారాయణం తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. श्री महागणाधिपतये नमः। गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनापुमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान् शृण्वन्नोतिविश्वेदसादनो प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीपति धेनामभिद्रवतो आनो दिवो बृहत्पर्वतारा सरस्वती जटारुन्द्रयज्ञो अवं देवेशानाकृता च शक्मान् वाचं श्री शृणोतु गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अंबा शाम्भवी चंद्रमौलिरमला पर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनेनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी उदयनोसु भक्तवासेलकु दर्शी ग्राम भक्तवासेलकु विज्ञप्ति శ్రీ దర్శి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా వారాహి నవరాత్రులు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క వారాహి నవరాత్రులు అనగా గుప్త నవరాత్రులని, రహస్యంగా చేసేటువంటి నవరాత్రులు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడినటువంటిది. అంతేకాకుండా ఈ యొక్క వారాహి అమ్మవారు ఎప్పుడైతే ఈ భూమండలంలో అధర్మము అజ్ఞానము పెరిగిపోయి శత్రువులు పెరిగిపోయి ఎప్పుడైతే అనారోగ్య సమస్యలవి వస్తూ ఉంటాయో, ఈ యొక్క ప్రజలందరికీ కష్టాలు ఎప్పుడైతే సంభవిస్తూ ఉంటాయో అటువంటి సమయంలో భూలోకంలో వారాహి అమ్మవారు ఆవిర్భవించి ఆ యొక్క భక్తులకు ఉన్నటువంటి ఆ కష్టాలన్నింటినీ కూడా తొలగించేటట్టుగాను ఈ ఆషాఢ మాసంలో వారాహి మాతను పూజించడం ద్వారా ఆ యొక్క వారాహి అమ్మవారు భక్తులకు ఉన్నటువంటి కోర్టు సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, వివాహ విషయాలలో కానీ, భూ సంబంధిత సమస్యలు కానీ ఆ యొక్క అమ్మవారిని పూజించడం ద్వారా అన్నిట్లలో కూడా విజయాన్ని ఆ యొక్క అమ్మవారు మనందరికీ కూడా అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా మనకున్నటువంటి శత్రువులందరినీ కూడా నాశనం చేస్తారు. కావున ఆ యొక్క శత్రు సంహారం కొరకు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా ఆ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి. ఈ యొక్క ఆషాఢ మాసంలో సప్తధాతువుల చేత మానవుడి యొక్క శరీరము అనేక కష్టాలు పాలవుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ సప్తధాతువుల చేత. సప్తధాతువులు అనగా రక్తము, మద్యము, మాంసము, మేధస్సు, ఈ యొక్క లోపల ఉండేటువంటి ఎముకల మధ్యలో ఉండేటువంటి మూలికలు, ఇవన్నీ కూడా వీటి చేత ఈ యొక్క సప్తధాతువుల చేత మానవుడు ఆషాఢ మాసంలో అయనము, మనకి 2 అయనములు, ఆ 2 అయనములలో అయనము కాలంలో మార్పుల వల్ల